Hi friends, good morning. This is Lucky Lashmi and today our video Charminar Part 2. చార్మినార్ అంటేనే షాపింగ్ ఫ్రెండ్స్. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఏ వస్తువు కొనాలన్నా ఇక్కడ కొంచెం తక్కువ ధరలకు వస్తాయని చెప్పి చాలామంది చార్మినార్ దగ్గరకు వస్తారు. ఇక్కడ ముఖ్యంగా ఇది స్టార్టింగ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి సెక్యూరిటీ ఉంటాడు, మెయిన్ సర్కిల్ అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఈ సర్కిల్ దగ్గర నుంచి మనం పైకి చార్మినార్ ఎక్కాలి అంటే మన దగ్గర ఎటువంటి లగేజ్ ఉండకూడదు అనమాట. అందుకే వాళ్ళు ముందే లగేజ్ లాకర్లో పెట్టేస్తామని చెప్తారు. ఈ పక్కనే సైడ్లో ఉంటుంది. ఒక గంటకి 20 రూపీస్ తీసుకుంటారు. ఈ విధంగా రోడ్డు పైన అన్ని చెప్పులు కావచ్చు, కప్స్ కావచ్చు, టీ తాగే కప్పుల దగ్గర నుంచి బట్టలు అన్నీ అక్కడ మెయిన్ రోడ్లలోనే బండ్ల మీద పెట్టి అమ్ముతారు. మంచివి ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఖరాబ్ అయినవి కూడా పెట్టేసి వాళ్ళు మోసం చేసేసి అమ్ముతూ ఉంటారు. అది మనం చూసి తీసుకోవాలి. చూడండి, ఇది ఇక్కడ ఈ చార్మినార్ ఏరియా మొత్తం మీద ఇది ఒక హోటల్ అన్నమాట. హోటల్ అంటే చిన్న ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. బిర్యానీస్ అంటారు. ఈ దీంట్లో ఈ హోటల్లో బిర్యానీ 250 రూపీసే. సింగిల్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. వేలాది మంది ఇక్కడికి వచ్చి తింటూ ఉంటారు. ఇక్కడ ఈ బిర్యానీ ఫేమస్ అన్నమాట. మా బాబు మేము తినేసి వెళ్తూ ఉంటే మా వాడు ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాడు. మెట్లు దిగేసి తర్వాత ఇక్కడ నుంచి బిర్యానీ తిని చిన్నగా ఆచుకుంటూ షాపింగ్ చేయడానికి లోపలికి వెళ్ళగానే ఈ విధంగా రోడ్ల పైన చూడండి, టెడ్డీ బియర్స్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, అన్ని ఈ విధంగా కింద మంచం మీద పెట్టేసి రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు. చాలా తక్కువ కూడా వస్తాయి. మనం బార్గెన్ చేసి కొనుక్కోవాలి అంతే. మా వాడైతే ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని అన్నీ అంటున్నాడు. తర్వాత ఇక్కడ చూడండి ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట. ఇవి అన్ని కలర్స్ అయిన బాక్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఒక్కొక్క సెట్ వచ్చేసి 150, 250 అట్లా ఉంటాయి. మనం బార్గెనింగ్ చేసి తీసుకోవాలి. ఇంకా చిన్నపిల్లల బట్టలు కూడా లైన్గా తగిలిచ్చేస్తుంటారు, కొనుక్కోవాలి. ఇక్కడ మెయిన్ ముఖ్యంగా గాజులు చాలా ఫేమస్ ఇక్కడ. అన్ని రకాల ఆల్ స్టోన్స్ బ్యాంగిల్స్ ఇక్కడ కొంచెం చీప్గా దొరుకుతాయి. ప్లస్ మంచివి దొరుకుతాయి. అంటే స్టోన్స్ బ్యాంగిల్స్ ఈ విధంగా బాక్సెస్లో పెట్టి అమ్ముతారు. ఇక్కడ మెయిన్ ఫేమస్ ఈ బ్యాంగిల్స్. తనకి అక్కడ నుంచి ఆ సైడ్లో చార్మినార్ ఎక్కి దిగేసిన పక్కనే ఇలా ఒక వాటర్ ఫాల్ ఏమంటారు, స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది. చూడండి, మా వాడు వెళ్ళి ఆల్రెడీ ట్రై చేస్తానికి వింటలేదు. కొంతసేపు అక్కడ ఉండి కొంతసేపు అవంతా చూస్తే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలామంది. సో ఇక్కడ ఇదంతా చూసి అన్ని ఓల్డ్ కట్టడాలన్నమాట. అన్ని పెద్ద పెద్ద రాజుల నాటి ఇవి చాలా పురాతనమైనవి. కానీ అయినా అది చూడటానికి వేల మంది వస్తారు. అవుట్ సైడ్ వాళ్ళు కూడా చాలామంది వస్తారు. ఈ విధంగా ఇక్కడ చెట్లు పాతవాళ్ళు కట్ట చూడండి ఎంత అందంగా ఉన్నాయి. చాలా మంది వచ్చారు. ఇవన్నీ ఈ మధ్య కట్టినవి అనమాట. అవన్నీ పురాతన కట్టడాలు. ఇక్కడ అంతా చూడండి, అందరు ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ కూర్చొని ఫోటోలు దిగడం, పడుకోవడం, నీళ్ళని చూస్తూ ఉండడం. ఈ పక్కనే మసీదు ఉంటుంది లోపల. ఆ మసీదులో కూడా పడుకుంటారు. వెళ్ళి పడుకుంటే మంచి జరుగుతుందని ఇక్కడ ప్రజల విశ్వాసము. సో అందరూ వచ్చి ఇవన్నీ చూసుకొని కాసేపు అక్కడ కూర్చొని ఏమైనా తెచ్చుకొని తినేసి చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తూ ఉంటారు ఇక్కడికి. మా వాడైతే వాటర్ బాటిల్ కూడా పట్టుకున్నాడు. ఇంక అందరూ హాయ్ బాయ్ చెప్పుకుంటే తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, లోపలికి బయటికి. ఇది అటు ఇటు ఏ స్టైల్లో పోతున్నాడో చూడడం. పక్షులు అవన్నీ చూడండి వచ్చి ఇక్కడ వాళ్తూ ఉంటాయి. ఈ మూల బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా 20 రూపీస్ అంట బ్యాగ్ పెడితే. అంటే బ్యాగులో అవి తీసుకొని లోపలికి వెళ్ళకూడదంట. మా వాడు కూడా అక్కడ పెట్టించాడు బ్యాగ్లో. తర్వాత చెప్పులు పట్టాలంటే చెప్పులు పడితే ఇంకా అక్కడి నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళాము. అక్కడ అయిపోయిన తర్వాత
అక్కడ ఇట్లా బండ్ల మీద క్లిప్పులు చిన్న చిన్న లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఈ విధంగా పెట్టేసి 20, 30, 50 అని అమ్ముతూ ఉంటారనమాట. ఎవరైనా సరే షాపింగ్ ఎక్కువ చేసేవాళ్ళు ఇక్కడ పోవచ్చు. కొంచెం ఒక రకంగా తక్కువలో వస్తాయన్నమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయి, చాలా అంటే ఇయర్ రింగ్స్ అనమాట ఇవన్నీ. ఇయర్ రింగ్స్, ఇయర్ సెట్స్, మాటీలు, అవి తాళాలు చెక్కతో తయారు చేసి ఉంటారు కదా, కీస్ పెట్టుకునేవి అవన్నమాట. తర్వాత ఇవన్నీ అన్ని కీ ఐటమ్స్ అనమాట. తర్వాత గాజు ఐటమ్స్, కప్పులు, సాసర్లు ఉంటాయి కదా, అది గాజు ఐటమ్స్ కూడా ఇక్కడ కొంచెం తక్కువగా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఓల్డ్ కాలం నాటి బొమ్మలు ఉంటాయి కదా, చెక్కతో తయారు చేసిన ఆ కాలం నాటి రాజులు, మంత్రులు అట్లాంటి బొమ్మలు చూడండి. ఇవన్నీ చాలా మంచిగా ఉంటాయి. అవి కూడా తక్కువలో దొరుకుతాయి మనకి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నేను చాలాసార్లు కొనుక్కున్నాను. నెక్స్ట్ చీరలు తీసుకొచ్చేసి ఇది దొంగలించిన మనతో చెప్పేసి అవి కూడా మనకి అమ్ముతుంటారు. కానీ పొరపాట్లు కూడా కొనుక్కోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే అవి మంచిగా ఉండవు. ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఓల్డ్ కాలం నాటి బొమ్మలు. చాలా మంది బొమ్మలు కొనుక్కోవాలనుకుంటారు కదా, అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకుంటే చాలా తక్కువకు దొరుకుతాయి. ఆమె ఎవరో శ్రీకాకుళం అంట, ఆమె దగ్గర అక్కడ నుంచి షాపు. నెక్స్ట్ ఇది తాజ్మహల్. చూడండి తాజ్మహల్ బొమ్మలు కూడా చక్కగా తయారు చేసి పెడతారు. అది ఒకటి వచ్చి 700 అంట. మేము కొనలేదు, కానీ అక్కడ అందరు కొనుక్కుంటున్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ బ్యాగ్స్ అవన్నీ దొరుకుతాయి. అవి కూడా కొంచెం తక్కువకే దొరుకుతాయి. నెక్స్ట్ ఇంట్లోకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. అంటే ఫ్లవర్ వాజులు, ఫ్లవర్స్ అట్లాంటివన్నీ కొంచెం తక్కువగానే దొరుకుతాయి. చూడండి బ్యాగ్స్ ఎంత బాగున్నాయి. లగేజ్ బ్యాగ్స్ కావచ్చు, ట్రావెలింగ్ బ్యాగ్స్ కావచ్చు, అన్నీ చాలా బాగుంటాయి. ఇవన్నీ ఫ్లవర్ వాజులు ఇంటి ముందర షోకేస్ పెట్టుకునేదానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత అందంగా ఉన్నాయి. చాలా చాలా చక్కగా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ నుంచి చెప్పలు కూడా ఇక్కడ చార్మినార్లో ఎక్కువసారి చెప్పలు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి 1 నుంచి 2, 3 ఇది కొనాలి అది కొనాలి అన్నట్లుగా చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి. మ్యారేజ్ చేసుకునే అమ్మాయిలకి ఎక్కువగా ఇక్కడికి వచ్చి తీసుకొని పోతారు, ఎందుకంటే అవి కొంచెం లుక్ ఉండాలి, గ్రాండ్గా ఉండాలి కాబట్టి ఇక్కడ లేడీస్ ఇక్కడ వరకు వచ్చి కొనుక్కొని వెళ్తారు. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి మీరే మీ కళ్ళతో. బ్రైడల్ చెప్పాలన్నమాట ఇవి, చాలా బాగుంటాయి. అక్కడ ఒక చెప్పలకి సంబంధించి ఒక ఏరియా మొత్తమే ఉంది, అక్కడ మొత్తం ఇలాగే ఉంటాయి అన్నమాట. 600 నుంచి 1000 రూపీస్ వరకు, 3000 వరకు కూడా ఉంటాయి. కానీ అట్ ది సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫేమస్ ఏంటంటే చెప్పులు, బ్యాంగిల్స్, కోట్లు, ఇంకా లేడీస్కి సంబంధించిన ఆల్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. తర్వాత ఇది గోరింటాకు ఫ్రెండ్స్. ఇక్కడ ఒరిజినల్ గోరింటాకు దొరుకుతుంది ఈ షాప్లో. ఇక్కడ మధ్యలో చార్మినార్ దగ్గర మధ్యలో షాప్ ఉంటుంది అన్నమాట. ఇది ఒక మసీదు పక్కన ఉంటుంది షాపు. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. ఈ షాప్లో ఎక్కువగా గోరింటాకు, ఒరిజినల్ గోరింటాకు దొరుకుతుంది, కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఇంట్లో తయారు చేసుకున్నట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం కోల్స్ అన్నీ అమ్ముతారు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మేము మళ్ళీ ఒక హోటల్కి వెళ్ళాము. ఆ హోటల్ దగ్గర
బిర్యానీ తెప్పించుకున్నాము. చూడండి ఎంత బాగుందో వండర్ఫుల్గా, చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. నేను మా వాడు హోటల్కి వెళ్ళేసి కూర్చొని మంచిగా బిర్యానీ తెప్పించుకొని లాగిచ్చేసాము. టేస్ట్ చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్. నా వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై ఛానల్. మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకొంతమందికి పంపేలా చేస్తుంది. వాళ్ళు చూసి ఈ షాపింగ్ గురించి తెలుసుకొని వాళ్ళు కూడా మంచిగా షాపింగ్ చేసి ఎంజాయ్ చేస్తారు. దానికి మీరు కారణం అవుతారు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒక ఏరియా, ఇది ఒక మార్కెట్ అనమాట. లోపల ఉంటుంది, చాలా లోపలికి. ఇక్కడ వరకు చాలామంది పోరు అనమాట. ఇదంతా మొత్తం ఏంటంటే ఇంట్లో కిచెన్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. ఇక్కడ అంతా కిచెన్ ఐటమ్స్ ఏంటి మొత్తము డబ్బాలు, స్టీల్ బాక్సెస్, మిక్సీలు, కుక్కర్లు, అలాంటివన్నీ చూడండి అన్నీ దొరుకుతాయి తక్కువలో. పెద్ద పెద్ద అంటే హోటల్ పెట్టుకునే వాళ్ళకి పెద్ద పెద్ద గిన్నెలు కావాల్సి వస్తాయి కదా, అలాంటివన్నీ ఇక్కడ తక్కువ ధరలకే దొరుకుతాయి. చాలా అంటే చాలా తక్కువగా దొరుకుతాయి ఫ్రెండ్స్. అయితే పోవాలి, లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే అక్కడ గోడౌన్లే ఉంటాయి అన్నమాట. ఈ ఐటమ్స్ అన్నీ ఇలా పెట్టేసి ఉంటారు. చూడండి అన్నీ ఎంత బాగున్నాయి, చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నేను ఒకసారి ఇక్కడ ఇంట్లోకి కావాల్సిన బిర్యానీ గిన్నె పెద్దది కొనుక్కొని వెళ్ళాను. అదైతే 500-600కో వచ్చింది, చాలా బాగుంది. తర్వాత ప్యాంట్స్ అవన్నీ దొరుకుతాయి ఇక్కడ. నెక్స్ట్ ఇదేంటంటే కాటన్ ఐటమ్స్, అంటే డోర్మెట్స్, బెడ్షీట్స్, అవన్నీ కొంచెం తక్కువగా దొరుకుతాయి ఇక్కడ. చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి. తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రైడల్ లుక్ అంటే మ్యారేజ్ చేసుకునే అమ్మాయికి స్పెషల్గా వేస్తారు కదా, ఆ డ్రెస్సెస్ కూడా ఇక్కడ బాగా మంచివి దొరుకుతాయి, క్వాలిటీ అనేది. కాకపోతే ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 5,000, 10,000, 20,000, 30,000 అంత రేంజ్కి కూడా ఉంటాయి. చూడండి ఒక్కొక్క డ్రెస్ ఎంత యూనిక్గా ఉంటుందో చూడండి. పటియాలా డ్రెస్సెస్ కావచ్చు, ఫ్రాక్స్ కావచ్చు, అవన్నీ చాలా అంటే చాలా మంచిగా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ మొత్తం అవే షాప్స్ ఉంటాయి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్. మీరు ఇచ్చే ఒక లైక్ నా ఛానల్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నా వీడియోని ఓపికగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది మెయిన్ సర్కిల్ అనమాట. ఇక్కడికి వచ్చి మనం ఆటో ఎక్కాలి. ఇక్కడే పక్కనే బస్ స్టాప్ కూడా ఉంటుంది. ఇంతవరకు నా వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్.